ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో గంజాయి లేదనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎవరు చెప్పారు సార్? ఇదిగోండి, ఇది 21వ తారీఖు వచ్చిన పత్రికల్లో వచ్చింది. 20వ తారీఖు వెళ్ళి కలెక్టర్కి ఎవరో కలెక్టర్ సుమిత్ కుమార్ కంప్లైంట్ ఇచ్చారు. టీడీపీ మైనార్టీ నాయకులు అత్తుబాయ్, ఫిరోజ్ బాయ్, అన్సర్ బాయ్, జిలానీ, దూది ఆకుల భాష, బాబుబాయ్, రఫీ వీళ్ళందరూ తదితరులు వెళ్ళి గంజాయి, హన్సు, గుట్కా, డెండ్రైట్ సొల్యూషన్ వంటి ప్రమాదకర వ్యసనాలు కుప్పంలో ఎక్కువైపోయినాయి. కుప్పంలో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో. సార్ మీరు అంటే నాకు తెలిసినంత వరకు ఏం లేదు సార్, అక్కడ కూరగాయలు పండించి వాటిని కార్గోలో విదేశాలకు పంపించే స్థాయి టెక్నాలజీని, ఆ విజన్ ని చంద్రబాబు నాయుడు గారు గంజాయి గురించి మాట్లాడారు. ఈశ్వర్ గారు, ఈ రోజు రాష్ట్రంలో ఏ పంట పండే పరిస్థితిలో లేదు. ప్రభుత్వం ఏ పంట వేయొద్దు అంటది. వరి వేయొద్దు అంటది, పొగాకు వేయొద్దు అంటది, మామిడి వేయొద్దు అంటది. ఏ కూరగాయలు పండిస్తున్నా దానికి గిట్టుబాటు ధర ఉన్నటువంటి పరిస్థితి. రేపొద్దున ఏం చేయాలి? ఇప్పుడు విమానాశ్రయం కట్టి కుప్పంలో ఈ గంజాయిని ఏమైనా ఎక్స్పోర్ట్ చేయాలేమో. కూరగాయలు ఎక్స్పోర్ట్ కాదు, ఈ గంజాయిని ఎక్స్పోర్ట్ చేయాలేమో. వీళ్ళు తీసుకొని వచ్చి కదా సిగ్గు లేకుండా మళ్ళీ వీళ్ళు విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గంజాయి బ్యాచ్ అది ఇది అంటారు. ఎవడు గంజాయి బ్యాచ్? నీ పోలీసులు గంజాయి బ్యాచ్, నీ తెలుగుదేశం వాడు గంజాయి బ్యాచ్, నీ కుప్పంలో నీ తెలుగుదేశం వాళ్ళే గంజాయి అమ్ముతున్నారు. ఇది కదా గంజాయి బ్యాచ్ అంటే. సాక్షాత్తు నీ తెలుగుదేశం వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు మీ గంజాయి బ్యాచ్ గురించి. మీ ఎంపీ డ్రగ్స్ తీసుకొని పట్టుబడ్డాడు. ఎవరు డ్రగ్ బ్యాచ్? మీ ఎంపీ కేసీఆర్ చిన్ని అమ్మిస్తున్నాడని చెప్పి సాక్షాత్తు మీ కొలిక్పూడి శ్రీనివాసరావే ఆరోపణలు చేసినటువంటి నేపథ్యం. మరి ఎవరిది ఈరోజు గంజాయి బ్యాచ్? ఎవరిది గంజాయి పార్టీయో? ఈ వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కుమారుడైనటువంటి లోకేష్ సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, ఇది చూసి చూడనట్టు వదిలేయడమా గంజాయి ఇంతలా జరుగుతుంటే, లేకపోతే తన పార్టీ నాయకుల్ని, అనుచరుల్ని, కార్యకర్తల్ని ఈ గంజాయి రవాణాలోకి దింపి వాళ్ళంతా ఆర్థికంగా బలోపేతం చేయటమా?